ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అసలే పెళ్ళం పిల్లలు లేనుడమ్మా, కాస్త చూసి ఉండమ్మా. పాపం మరీ కరువులో ఉన్నట్టున్నాడు. ఇతనికి ఇంకో 2 లక్షలు ఎక్కువ ఇవ్వు. మీరు చల్లగా ఉండాలి. పదండి 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 వెళ్దాం పదండి. ఏవండి, మీరన్నట్టుగానే ₹1,00,00,000 పనిచేశాను. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది పూజ. నా మనసుకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతైనా నువ్వు దేవతవి పూజ. గుళ్ళో ప్రత్యేక పూజలు చేస్తే మీకు నయమవుతుందని పంతులు గారు చెప్పారు. ఏర్పాటు చేయమన్నాను. రండి, దర్శనం చేసుకుందాం. ఇదిగో తీసుకోండి. ఇందులో ఏంటమ్మా? ఏంటి ఏంటి అందరూ ఏంటి 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 చిదుగోనయ్యా. ఓహో, చెప్తా. ఈ గిరిగాడేంటి ఇంకా రాలేదు? ఆ డబ్బులు తెచ్చేస్తే త్వరగా వెళ్ళిపోవచ్చు. రైట్ రైట్ రైట్. ఆగు. బావా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? డబ్బులు కారులో వేసాగా. ఏ కారులో వేసావురా? ఏ కారులో ఏంటి? మన కారు ఇక్కడే కదా పెట్టావు. ఆ కారు డిక్కీలోనే వేశాను. మేం కారు ఇక్కడే పెట్టాను రా. ఆలోపు ఎవరో వచ్చి మా కారుని గుద్దేస్తే మా కారు ముందుకు పోయిందిరా. అవునా? కలర్ ఒకటే అయితే మన కారు అనుకుని ఆ కారు ఎవరిది? ఇంకెవరిదిరా? క్రాంతిది అయి ఉంటుంది. మనం ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఆఖరి నిమిషంలో వచ్చి గద్దలా తన్నుకుపోయింది. మనం ఇక్కడ కారు పెడుతున్నామని వీడు మూటేస్తాడని దానికెలా తెలిసింది హస్బెండు? అంత ఈడి వల్లనే. అంత నీ వల్లనేరా. వాళ్ళ మోసాన్ని తిప్పికొట్టగలిగాను, కానీ పూజకి ఈ విషయం అంతా తెలిసే వరకు ఈ డబ్బుని మీరు ఇంటికి తీసుకువెళ్ళి దాచిపెట్టండి. ఇక్కడివన్నీ మేము చూసుకొని వస్తాం, సరేనా? సరే క్రాంతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.